ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ కనికరము కలిగిన ఒక దేవుడు. అందువలన ప్రతిదినము ఉదయము మీతో మాట్లాడుచున్నారు. కనుక మీరు యేసుతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఊరికే ఈ సందేశము విని యేసుని వాక్యము చదివి తిని వాక్యమును చూశాను, ప్రార్థించానని ఉండకూడదు. వేకువనే లేచి 1 గంటైనా దేవునికి సమయమును కేటాయించాలి. ఆయన పాదముల యొద్ద కూర్చుని వేదమును ధ్యానించి ప్రార్థించి దాని తర్వాత ఆ రోజును ప్రారంభించాలి. అప్పుడు ఆయన ప్రసన్నత తోడై ఉంటుంది. సరేనా? సరే, ఇప్పుడు ఈ దినము దేవుడు మీకు ఏ వాక్యము ఉంచినారో తెలుసా? ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వచనము, యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. యెహోవా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదించారు, నన్ను బాగా ఉంచారు, సమాధానము ఇచ్చారు, పాపము నుండి విమోచించారు, మంచి ఒక ఉద్యోగం ఇచ్చారు, బిజినెస్ ఇచ్చారు, గృహమును ఇచ్చారు, మంచి కుటుంబమును ఇచ్చారు. దేవుడు నన్ను బాగా ఉంచినారు అని మీరు సంతోషంగా ఉన్నారు కదా. అయితే అది దేవునికి సంతోషమును ఇవ్వలేదు. దేవుడు చూశారు, నా పిల్లలను నేను నిశ్చయముగా ఆశీర్వదించెదను. ఈ ఆశీర్వాదము చాలదు, అదే దేవుని హృదయము. ఒక తండ్రి తన పిల్లలు ఎన్నో ఆశీర్వాదములు పొందినను ఇంకా ఆశీర్వదించబడాలని కదా ఇష్టపడెదరు. అదే యేసుని ఇష్టము. నేను పై నిన్ను ఆశీర్వదించెదను, పైకి నిన్ను ఆశీర్వదించెదను అని దేవుడు చెప్పుచున్నారు. అదే దేవుని ఇష్టము. ఒకసారి ఒక కుటుంబస్తులు వచ్చి, మేమొక ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నాము, బిజినెస్ చేస్తున్నాము, మీరు ప్రార్థించి ప్రారంభించాలని చెప్పారు. సరే అని చెప్పి వెళ్ళి చాలా పెద్ద ఫ్యాక్టరీ ఎక్స్పోర్ట్ చేయుచున్నారు. వెళ్ళి ప్రార్థించి ఆశీర్వదించి వచ్చాను. వారికి ఇంకా అనేక ఆశీర్వాదములు ఉన్నవి. వారికి సొంతిల్లున్నది, ఇంకొక బిజినెస్ ఉన్నది, ఇంకొక కొత్త ఒకటి ప్రారంభించారు. ప్రార్థించి వచ్చాను. ఇది కూడా పెద్ద ఫ్యాక్టరీ, అనేకులు పనిచేయుచున్నారు. తర్వాత సంవత్సరం వచ్చారు, దేవుడు ఇంకొక బిజినెస్ ఇచ్చారు, దాన్ని కూడా మీరు ప్రారంభించాలని చెప్పారు. అలాగా, నాకు సంతోషము. నేను వెళ్ళి దాని కొరకు వెళ్ళి ప్రార్థించి ప్రారంభించి వచ్చాను. ఇప్పుడు దేవుని ఆశీర్వాదము పెరిగియున్నది. తర్వాత సంవత్సరం వచ్చారు, మీరు మళ్ళీ రావాలి, ఏమిటి విషయం అని అడిగాను. ఇంకొక బిజినెస్ ప్రారంభిస్తున్నాము, అదే పైకి. అది నాకు చాలా సంతోషము కలిగినది. దేవుడు అలాగే ఆశీర్వదించుటకు ఇష్టపడుచున్నారు. అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తే అక్కడ ఆశీర్వాదము. దేవుడు తన పిల్లలను ఇంకా ఆశీర్వదించుటకు ఇష్టపడుచున్నారు. ప్రమోషన్ వచ్చిందా? దానితో నిలబడదు. ప్రభు దానికి పైన హెచ్చించును. మీ వ్యాపారపు సరిహద్దు విస్తారముగా ఉన్నదా? దేవుడు దానికంటే విశాలపరచును. దేవుడు మీకు, మీరు చదువుకునినా సరే, సేవ చేసినా సరే, ఉద్యోగం చేసినా సరే, బిజినెస్ చేసినా సరే, పైకి ఆశీర్వాదము. అదే దేవుని ఇష్టము. మిమ్ములను ఆశీర్వదించటకు ఇష్టపడుచున్నారు. మీరు విశ్వసిస్తున్నారా? ఇది చాలు దేవా అని చెప్పారంటే సరే, నా పిల్లల్ని నేను నిర్బంధించను, సరే చాలు అలాగే ఉండు అని చెబుతారు. లేదు మీరు ఎలా ఆశీర్వదించటకు ఇష్టపడుచున్నారో అలా ఆశీర్వదించండి అని చెబితే పైకి ఆయన ఆశీర్వదించెదరు. సరేనా? అయితే దేవుని ఎదుట అడిగెదరా? మీరు నాకు వాక్కును ఇచ్చారు, పైకి ఆశీర్వదించెదనని. మీరు నాకు ఏ ఆశీర్వాదం ఉంచారో దాన్ని నేను సంతోషంగా పొందుకుంటాను. దాని ద్వారా నేను మిమ్మల్ని మహిమపరిచెదను, నేను ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేదనని చెప్పండి. పైకి దేవుడు ఆశీర్వదించెదరు. తండ్రి ఈ కుమారుని, ఈ కుమార్తెను పైకి ఆశీర్వదించెదనని వాక్కునిచ్చితిరి. వీరిని ఆశీర్వదించి అనేకులకు వీరు ఆశీర్వాదముగా ఉండాలి. వీరు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండునట్లు ఇంకా ఆశీర్వదించి హెచ్చించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.